హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను కాజు మసాలా చేస్తున్నానండి. కాజు మసాలా కర్రీ. దానికి కావలసిన వస్తువులు ఏంటంటే అండి, ఇది కాజు అండి. దీన్ని ఫ్రై చేస్తానండి, నెయ్యిలో ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందాము. అది గ్రేవీకి కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఇంకా చూడండి, ఇది ఉల్లిగడ్డ అండి, కొంచెం కాజు కూడా వేద్దామండి ఎందుకంటే గ్రేవీ చిక్కదనానికి. అండ్ పచ్చిమిర్చి, గరం మసాలా, అండ్ గసగసాలండి. అంటే కొంచెం క్రీమ్ బాగుండాలని. అండ్ కొంచెం చింతపండు ఒక చిటికెడు, అండ్ టమాటా, అల్లము, ధనియా పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ అండి. ఇవి ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే నెయ్యిలో కొంచెం ఇవి వేపుకుందామండి. కొంచెం కచ్చపక్కగా వేపుకొని పేస్ట్ చేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు వేపుతానండి. స్టవ్ ఆల్రెడీ పెట్టాను, స్టవ్ పైన అది వేపుతానండి. కొంచెం నెయ్యిలో వేపుదామండి, బాగుంటుంది. చూడండి, ఇలా దోరగా అయినాక మంచి స్మెల్ వస్తుందండి. ఇలా దోరగా వేపేసుకుందాము. ఆ తర్వాత మనం పేస్ట్ చేయడానికి కూడా కొన్ని వేసుకున్నాం కదండి, అవి కూడా వేపుకుందామండి. ఏదో ఇవన్నీ ఆయిల్లో వేపేద్దామండి. వేపితే క్రీమ్ అనేది మంచిగా వస్తుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. నెయ్యిలో ఇవన్నీ వేసేసి, ఏదో ఉల్లిగడ్డ అండి, అండ్ పచ్చిమిర్చి కొంచెం దూరగా వేగినాక ఈ మసాలా ఇవి కూడా వేద్దామండి. ఓకేనా? చూసారండి, ఇది ఇట్లా వేసేసి కొంచెం అంతా దాంట్లో కొత్తిమీర కూడా వేద్దామండి. ఇదిలో కొంచెం దాంతో దీంట్లో అంతా ఇదైన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా గ్రేవీ చేసుకుందామండి. ఇందులో టమాటా, కొంచెం చిటికెడు చింతపండు. గ్రేవీ ఒక 2-3 డేస్ ఉన్నా కూడా మనకి ఏం కాదండి, బాగుంటుంది. అందు ఓకేనండి. ఇగో ఇదైందండి, ఇది మంచిగా వేగింది. ఇప్పుడు మనం ఇది ఈ జార్లోకి తీసుకుందామండి, మిక్సీ పట్టుకుందాము. నేను ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తానండి. కొంచెం చల్లగా అయ్యేంత వరకు, లేకుండా ఇది కొంచెం సేపు చల్లగా వనిద్దామండి పేస్ట్కి. దీంట్లోనే సరిపడా సాల్ట్, గ్రేవీకి సరిపడా సాల్ట్ చూడండి, అండ్ సరిపడా కారం కూడా వేద్దామండి. ఒక 2 ఇది వేసాం కనుక కొంచెం ఇదా టీ స్పూన్నర వేసానండి. దీన్ని ఏం చేద్దామంటే చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకుందామండి. ఓకేనా? కాజు అవంతా వేంపాం కదండి, పేస్ట్ చేసేసినాను. ఇక ఇది వేంపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము గ్రేవ్ను బగారి చేసుకుందామండి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, 2 కలిపేసుకుందాం. కొందరు బటర్తో కూడా చేస్తారు, కానీ నేను నెయ్యితో చేస్తున్నాను. ఓకే అండి, 1 స్పూను నెయ్యి వేద్దామండి. బగారాకండి. ఇవేమో మసాలాలు, గరం మసాలాలు. దాంట్లో అందులో కూడా కొంచెం ఆఫ్ వేసిన, ఇది ఒక ఆఫ్ అండి. కొంచెం మసాలాలు వేపి
కొంచెం అది వేగగానే కొంచెం అల్లం కూడా వేపుదామండి ఆయిల్లో, పచ్చి వాసన పోయే వరకు. కొంచెం పసుపు వేసుకుందామండి. సరిపడా పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు మసాలా నేను వేసేస్తాను. కొంచెంసేపు స్లోగా ఆయిల్లో ఉడకనిద్దాం. ఇది ఆయిల్లోనే వేయించుకున్నాము అని కొంచెం వేయించుకుంటాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. రోటీకైనా రైస్కైనా దేనికైనా, ఇంకా రోటీకి సూపర్ ఉంటుందండి. అందులోనే వేసాను కదండి కారం, అది సాల్ట్ అంతా వేసాను. అయినా కొంచెం తక్కువ పడుతుండొచ్చు, చూసుకొని కొంచెం కారం దాన్ని కూడా ఇది చూసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా పడుతుందండి. కొంచెం వేద్దాం, అది రెండు కలిపి. అండ్ కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం వేద్దామండి. మరి స్వీట్గా ఉంది, కొంచెం కారం వేద్దాం, 1 స్పూన్. ఎందుకంటే మసాలాలు ఎక్కువ అయ్యాయి, మసాలా ఇది కనిపిస్తుంది, అందుకే కొంచెం కారం వేసామనుకో అక్కడికక్కడికి సెట్ అయిపోతుంది. టమాటా అండ్ కొంచెం చిటికెడు చింతపండు, ఇదంతా ఇందులోనే చేసాం కదండి. ఇప్పుడు తగినంత, మన గ్రేవీకి తగినంత వాటర్ వేసుకుందాం. కొంచెం ఇది మరి నీళ్ళలాగా ఉంటే బాగుండదండి, కొంచెం థిక్నెస్గానే ఉండాలి. ఓకేనండి, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, నైస్. కొంచెం అంటకుండా కొంచెం వాటర్ ఇద్దామండి, కొంచెంసేపు ఇందులో ఉడికిద్దాం. ఓకేనండి, ఒక 2 మినిట్స్ మసాలాను ఉడికిద్దాం. చూద్దామండి ఎంతవరకు వచ్చిందనేది. వావ్, బాగా వచ్చిందండి, మసులుతుంది కదా. కొంచెం చిన్నగా చేసేసి చూడండి, ఇట్లా ఆయిల్ అంతా ఉడికి ఇట్లా పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం కాజు వేసుకుందామండి. కొంచెం సేపు కాజు వేసుకొని పెట్టేస్తాం. ధనియాల పొడిగినంత వేసాం కనుక దాంతో సహా కొంచెం ఇది కూడా వేసేసి, కొత్తిమీర కూడా వేసేసి, అంతే. కొన్ని చాలా ఎక్కువ ఉడికించొద్దండి, కొన్ని ఉడికించాలి కానీ కొన్ని ఎక్కువసేపు ఉడికించొద్దు, టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుంటుంది. ఓకేనండి, ఇందులో కావలిస్తే మీకు సోంపు కూడా వేసుకోవచ్చండి కొంచెం. ఓకే, కొంచెం సేపు ఉంచుదామండి, ఒక 2 మినిట్స్ ఉంచుదాము. చూద్దామండి, ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిందో, కంప్లీట్గా ఉడికి ఆ ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది. చూడండి ఎంత బాగుందో. చాలండి, ఇక ఇంత చాలు. మరీ దగ్గరగా మరీ వాటర్లా కాకుండా స్టవ్ తీసేద్దామండి. చూడండి, నైస్, చాలా బాగుందండి. అంతే, ఎంతలండి 10 మినిట్స్ పట్టిందా. కొంచెం గ్రైండ్ తీసుకున్న అదంతా తీసుకుంటానికి కొంచెం టైం పట్టుద్ది, కానీ కొంచెం సేపట్లో ఏదో అవుతుందండి. ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు
ఏ చికెన్లకు మటన్లకు ఉరకడం అంటే ఇంట్లో అందుబాటులో పిల్లలు లేకున్నా ఎవరు లేకున్నా మనం ఇంట్లోనే ఇవన్నీ ఉంటాయి కదా, కాజు ఇవన్నీ ఉంటాయి కదండి మనకి ఇంట్లోనే చేసేసి పెట్టేస్తే ఏ మటన్ చికెన్ కావాలండి ఈ కర్రీకి చెప్పండి. ఇలా ఇంట్లోనే అన్నీ ఉంటాయి, టమాటా ఉంటాయి, మసాలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదండి ఇంట్లోనే. వెంటనే తీసేసి ఆలోచించకుండా చక్క చేసేసి పెట్టేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనకు కూడా సంతృప్తి అనిపిస్తుంది, ఓకే వచ్చినందుకు ఒక మంచి స్పెషల్ చేసి పెట్టామనే ఒక ఇది ఉంటుంది. అందుకే మీరు కూడా ఇలా చెయ్యండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. కలర్ఫుల్గా మీరు కూడా ఇలా చేసి తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి, ఓకేనండి. సబ్స్క్రైబ్ అందరూ లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ చెప్పు డాడీ, నువ్వు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ఓకేనా? బాయ్ చెప్పు. బాయ్.